కాలువాపులు హెల్దీయా అన్‌హెల్దీయా? అన్‌హెల్తీ. ఎలా చెప్తున్నావు? వెరీ సింపుల్. సో, అన్‌హెల్దీయా, హెల్దీయా తెలుసుకుందాం. కాలు వాపు వచ్చినప్పుడు 2 ఫింగర్స్‌తో మనం ఇలా ప్రెస్ చేస్తే గుంత పడిందనుకో, అది పిట్టింగ్ ఇడిమ. అంటే దాంట్లో వాటర్ వల్ల వచ్చింది. గుంత పడలేదనుకో, నాన్ పిట్టింగ్ ఇడిమ. అంటే అక్కడ వాటర్ కాదు, ప్రోటీన్, మ్యాట్రిక్స్ రిచ్ కంటెంట్స్ అనేవి లోపల ఉన్నాయని అర్థం. సో, పిట్టింగ్ ఇడిమ ఎక్కడ చూస్తాం? హెల్దీ కండిషన్స్‌లోనే చూస్తాం, అన్‌హెల్దీ కండిషన్స్‌లోనే చూస్తాం. హెల్దీ కండిషన్స్ ఏంటి? 4 గంటల కన్నా ఎక్కువ ఫ్లైట్ జర్నీ, ట్రావెల్, సిట్టింగ్ చేసినప్పుడు కూడా రావచ్చు. లేదా హై సాల్ట్ ఇంటేక్ తీసుకున్నప్పుడు కూడా రావచ్చు. సో, మనం ఏం చేయాలి? సాల్ట్ ఇంటేక్‌ని తగ్గించాలి. ప్రతి గంటకి నడవడం నేర్చుకోవాలి. సో, మరి అది హెల్తీయా కాదా టెస్ట్ ఏంటంటే 8-10 అవర్స్ తర్వాత దాన్ని బట్టి అదే తగ్గిపోతా ఉంటుంది. మరి అన్‌హెల్తీ కండిషన్స్ ఏముంటాయంటే లివర్, కిడ్నీ అండ్ ఆల్సో హార్ట్ కంప్లైంట్స్‌తో పాటు కొన్ని థైరాయిడ్ కండిషన్స్‌లో కూడా వస్తుంది. ఇది పిట్టింగ్ ఎడిమా. మరి నాన్ పిట్టింగ్ ఎడిమా సంగతి ఏంటి సార్ అంటే లింఫాటిక్ డ్రైనేజ్ ఇష్యూస్ అవ్వచ్చు, లైపెడిమాస్ అవ్వచ్చు, మిక్స్ ఎడిమాస్ అవ్వచ్చు. వీటన్నిటి వల్ల కూడా మనకి నాన్ పిట్టింగ్ ఎడిమా రావచ్చు. సో, ఒక బ్లడ్ టెస్ట్ అంటే సీరం ఆల్బ్యూమిన్, ఒక ఫుడ్ అంటే సాల్ట్ ఇంటేక్‌ని తగ్గించుకుంటే ఈడిమాని బెటర్‌గా చేసుకోవచ్చు. లేదా ఇంకా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది, ఏ హెల్త్ కండిషన్స్‌లో వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే స్వెల్లింగ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకు ఫుల్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ పంపిస్తాను.